వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనము ఫ్రిడ్జ్ ఎలా వాడాలి, ఏ వస్తువులు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు, ఏవి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోకూడదు అనేది మనం తెలుసుకున్నాము. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ ఎలా వాడాలి అంటే, మామూలుగా మనకు ఫ్రిడ్జ్ డోర్స్ కూడా ఇలా పెద్ద ఈ ఫ్రిడ్జ్ డోర్స్ ఈ లబ్బర్లో మనకి డస్ట్ అంతా ఉంటుంది. ఈ డస్ట్ తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. మళ్ళీ ఈ ఫ్రిడ్జ్ వేసేటప్పుడు బాగా వేయాలి. ఈ ఫ్రిడ్జ్ డోర్ సరిగా పడకపోయినా కూడా మనకి బయట గాలి డోర్కి వేసి ఫ్రిడ్జ్ సరిగా పని చేయకుండా ఉండడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటప్పుడు కూడా మనము బాగా డోర్ క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ ఎవ్రీ 3 months ఒకసారి మనము ఫ్రిడ్జ్ ని బాగా క్లీన్ చేసుకోవాలి. డోర్స్ సరిగా లబ్బరు పని చేయకపోయినా కూడా మనకి ఫ్రిడ్జ్ పాడైపోతుండగా. ఇంకొకటి ఎవ్రీ 1 month ఒకసారిగా 24 hours ఫ్రిడ్జ్ ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు ఆఫ్ చేసుకోవాలి అంటే, అది వెనకాల మనకి ఐస్ అంతా గడ్డ పెట్టేసేసి ఫ్రిడ్జ్ అనేది హెవీ కూల్ అయిపోతుంది. అప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ మనకి కంప్రెసర్ వెనకాల ఉంటుంది, గ్యాస్ ఉంటుంది కాబట్టి అది బ్లాస్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫ్రిడ్జ్ ఎప్పటికప్పుడు మనము చూసుకుంటూ ఉండాలి. సో ఫ్రిడ్జ్ కండిషన్ ఎలా ఉంది, మనము ఏ విధంగా ఫ్రిడ్జ్ వాడుకోవాలనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి, డీ ఫ్రిడ్జ్ లో మనము ఏదైనా మనం ఐస్ చేసుకున్నప్పుడు కానీ, మళ్ళీ ఐస్ క్యూబ్స్ తయారు చేసుకున్నప్పుడు కానీ ఓన్లీ డీ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. కింద మనము నార్మల్ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. ఆ మౌల్డ్స్ కూడా మనము స్విచ్చెస్ కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇలా ఈ ఫ్రిడ్జ్ వాడుకోవడము చేయాలి. ఇంకొకటి, మనము ఫ్రిడ్జ్ లో ఎప్పుడు స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవద్దు. ఈ బాక్సెస్ ఇవన్నీ కూడా స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవద్దు, తక్కువ పెట్టుకోవాలి. ఓన్లీ పాలు, పెరుగు, కింద అయితే కూరగాయలు పెట్టేసుకోవాలి, ఇక్కడ బాటిల్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనము ఎక్కువ స్టోరేజ్ పెట్టేసుకున్నామంటే ఆ లైట్ కానీ ఇక్కడ ఇవన్నీ కానీ సో మనము ఇట్లా ఎక్కువ స్టోరేజ్ ఉన్నాయంటే, గ్యాప్ లేకుండా ఎక్కువ స్టోరేజ్ ఉంటే మనకి లోపల లైటింగ్ దగ్గర కూడా మొత్తం నింపేసి ఉంటుంది అనమాట. అలా నింపుకోకుండా ఒక వస్తువుకి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి. కింద కూరగాయలు స్టోర్ చేసుకోవాలి, ఇక్కడైతే మనం బాటిల్ స్టోర్ చేసుకోవాలి. ఇలా మూసేసిన తర్వాత ఫ్రిడ్జ్ కు ఇటుపక్క వెనక సైడ్ 3 సైడ్లు మనకి కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి. గోడకి అయితే ఇట్లా టచ్ చేయకూడదు, ఆనించకూడదు. వెనకాలైనా పక్కన సైడ్ కైనా టచ్ చేయకోకుండా మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ దగ్గర ఎటువంటి ఎలక్ట్రికల్ వస్తువు కూడా మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి షార్ట్ సర్క్యూట్ వచ్చిన తర్వాత అది లాగేసుకుని బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి, మనము ఫ్రిడ్జ్ లో ఏ వస్తువులు స్టోర్ చేయకూడదు. ఫ్రిడ్జ్ లో టమాటాలు స్టోర్ చేయకూడదు, ఆలుగడ్డ స్టోర్ చేయకూడదు, ఎగ్స్ కూడా స్టోర్ చేయకూడదు. బట్ అత్యవసర పరిస్థితుల్లో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ నెయ్యి స్టోర్ చేసుకోకూడదు. మళ్ళీ వచ్చేసి ఘీ కూడా మనం ఆవకాయ పచ్చళ్ళు కూడా పెట్టి వేసుకోకూడదు. ఇంకొకటి, మనకి తేనె అలాంటి పదార్థాలు కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దండి. మామూలుగా కొంతమంది అయితే ఈ ఫ్రిడ్జ్ ని ఒక స్టోరేజ్ బాక్స్ లాగా వాడుతూ ఉంటారు. ఎక్కువ నిల్వ చేసేసుకుని ఎక్కువ మనము దాన్ని వాడుకుంటూ ఉంటాము. అలా చేయకూడదు. కందిపప్పు అంట, చింతపండు అంట, అలాంటి పదార్థాలు కొంచెము పిండి, గోధుమ పిండి, మైదా పిండి అలాంటివి కూడా కొంతమంది పెట్టేసుకుంటారు. మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండేటివే పక్కనే ఉంటాయి మనకి మార్కెట్స్. కాబట్టి మనం ఎప్పటికప్పుడు తెచ్చేసుకొని మనం వాడుకోవడం మంచిది. ఎక్కువ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ ఎంత తక్కువ వాడితే మనకు ఆరోగ్యానికి అంత మంచిది. యాక్చువల్లీ మనము బాక్సెస్ లో తెచ్చిన కూరగాయలు అట్లనే కవర్స్ తో కానీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాము. అలా పెట్టుకోకూడదు. కూరగాయలు కడిగేసేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. మనము మామూలుగా యాక్చువల్లీ ఇలా ఉంటాయి కదా, ఇలా ఉన్నప్పుడు మనము ఇలా స్టోర్ చేసుకుంటాం. మామూలుగా మూత వేసేసుకొని ఇలా మూత గట్టి పెట్టేసుకొని మనం ఇలా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే వేరే పదార్థాలు కూడా మనకు ఉంటాయి కాబట్టి ఆ పదార్థానికి ఈ పదార్థము మనము స్మెల్ అనేది పట్టకూడదు. ఇలా అన్ని వాటికి మూత అనేది కవర్ చేసుకోవాలి. ఏదైనా మనము వాటర్ మిల్ కట్ చేసుకుంటాం కదండి, ఇది కట్ చేసుకున్న ఐటమ్ కూడా మనము ఇలా స్టోర్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కవర్ చేసుకుని ఇలా పెడితే మనకు మంచి స్మెల్ అనేది దానికి అంటుకోకుండా మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇలా ఫ్రిడ్జ్ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ మాంసాహారాలు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో ఎక్కువ మాంసాహారం పెట్టుకుంటే ఈ రోజు చేసిన వంట రేపటికే తినేసేయాలి. ఎక్కువ పదే వేడి చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం, మళ్ళీ వేడి చేసుకోవడం, మళ్ళీ స్టోర్ చేసుకోవడం అలా కాదు. ఒక్కసారి మనం మాంసం కూర వండిన తర్వాత మనం బయటకు తీసిన తర్వాత అది మొత్తం వేడి చేసుకుని తినేసేయాలి. మళ్ళీ ఆ వేడి చేసిన ఐటమ్ ని మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటే క్యాన్సర్లు ఇలాంటి వాటికి మనము దగ్గర అవుతున్నాము అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఫ్రిడ్జ్ ను మనం ఎప్పటికప్పుడు ఇలా వాడుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటాము, సేఫ్ ఉంటాము. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీ ముందుకు వస్తుంది మీ షాప్.